ఇంట్లోనే ఎవరినైనా ఎందుకు చంపాలనుకుంటారు? ఎవరు చేసిన పనిది? ఎందుకింత పనిచేస్తారు మీరు? అంటే ఇక తప్పకుండా ఏదో చెడు జరుగుతుంది. ప్లీజ్ ఈ కోరుకో. నువ్వు ఒక చదువుకున్న ఆడపిల్లవే, నర్స్వి. నువ్వెందుకు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నావు? మరి అలాంటప్పుడు ఎందుకు ముట్టుకున్నావు నువ్వు? ఇప్పుడిక ఎలాంటి అనర్థం జరుగుతుందో ఏమో. నానమ్మ, అలాంటి ఘోరాలేవి జరిగిపోవు. ఎందుకు అనవసరంగా అలా కంగారు పడుతున్నారు? లేదు చిన్న, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇదేమంత అనవసరమైన సంగతి కాదు. అమ్మగారు, మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఎలాంటి ప్రమాదం లేదు. జరిగేదంతా చాలా ప్రమాదకరం. ఇందాక పండితులు వారు ఏం చెప్పారు మనకి? ఒకవేళ యజ్ఞంలో ఏదైనా ఘోరం జరిగితే అంతా సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడిక అంతా మేలిముసుకు మాత చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు బాగా వేడుకోండి, ఆవిడ తన ఆగ్రహం మీ మీద చూపించకూడదు అని. ఆవిడంత పని చేయదు. మేలి ముసుగు మాత ఏదో ఒక దారి చూపిస్తుంది. నేను ఆవిడ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. ఆవిడని క్షమాపణ అడుగుతాను. ఇక మేలి ముసుగు మాతే మనల్ని గట్టెక్కించగలదు. ఈ మేలి ముసుగు తల్లి మాయ అమ్మగారిని ఇంకా విడిచిపెట్టడం లేదు. అంటే నా ఎత్తుగడ పనిచేస్తోందన్నమాట. ఎలా వణికిపోతుందో ఆవిడ. ఇక పరుగున వెళ్ళి మేలి ముసుగు తల్లి కాళ్ళ మీద పడుతుంది. అమ్మగారు, ప్లీజ్ కాస్త మంచినీళ్ళు తాగండి. ఆ మేలి ముసుగు తల్లి ఫోన్ తీయడం లేదు. ఆవిడ కోపంగా ఉందని నేను మీకు చెప్తూనే ఉన్నానుగా. ఏం జరుగుతుందో ఏమో. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? అమ్మగారు, నా ఉద్దేశంలో ప్రస్తుతం మనం మిగతావన్నీ మర్చిపోయి కేవలం బాబుగారి గురించి ఆలోచించాలి. బాబు ఎంత సంతోషంగా ఉన్నారో మీకు కూడా తెలుసు కదా. ఆయన సాయంత్రానికి గోరింటాకు వాళ్ళని కూడా పిలిచారు. కేవలం గోరింటాకు మాత్రమే కాదత్తయ్య, సంగీత కూడా ఏర్పాట్లు చేశారు. అవన్నీ నిరంజనే చేశాడా? అవునత్తయ్య, గోవిందయ్య గారికి చెప్పి ఆ పనులన్నీ చేయించారాయన. అందుకని నా మాట వినండి అమ్మగారు. దయచేసి ఈ బొమ్మ గురించి, చేతుబడుల గురించి మర్చిపోండి. మీ మొహంలో కాస్త నవ్వు కనిపించనివ్వండి. అది కష్టమేనని నాకు తెలుసు. కానీ ఆ పని నా కోసం కాకపోయినా మీ నిరంజన్ కోసమైనా చేయగలరు కదా. అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అవునమ్మగారు, ఇవాళ సాయంత్రమే నాకు గోరింటాక్ ఫంక్షన్. ఈ పెళ్లి గోరింటాక్ ఫంక్షన్ నేను సాగర్ ఇష్టపడి చేసుకోవట్లేదు. ఇదంతా బాబుగారి సంతోషం కోసం చేస్తున్నా. గోరింటాకా? ఇది చాలా సంతోషకరమైన విషయం కదా. అయితే వెళ్ళి గోవిందయ్య గారికి చెప్పండి. ఆయన గబగబా గోరింటాకు రుబ్బాలని చెప్పండి. అందులో నూనె కూడా కలపాలి కదా. అప్పుడేగా గోరింటాకు బాగా పండుతుంది. నీ అరచెయ్యి, కోడలి అరచెయ్యి. నాకసలు బుద్ధి లేదు. ఇక్కడే కూర్చుండిపోయాను. పదండి తొందరగా, ఇంకా చాలా పనులున్నాయి మనకి. పదండి. రండమ్మగారు. నూనె కాదు కాంతమ్మ గారు, గోరింటాకులో కెమికల్ కలిపేస్తాను నేను. ఆ కెమికల్ ఎలాంటిదంటే గోరింటాకు తాకగానే మీ గంగు చెయ్యి కాలిపోతుంది. గోరింటాకులో నూనె కలిపారా? నూనె కలపండి. వెళ్ళండి. మతిమరుపు ఎక్కువైపోతుంది గోవిందయ్య గారికి. నూనె కలపటమే మర్చిపోయానే. అంత పొరపాటు ఎలా చేశాను? గోవిందయ్య గారు, బయట ఎవరో మీ గురించి అడుగుతున్నారు. అక్కడికే వస్తున్నాను. గోరింటాకులో నూనె కలిపొస్తాను. ఆ పనేదో నేను చేస్తానులేండి. మీరు వెళ్ళి ఆ పని చూడండి. ఏదైనా ముఖ్యమైన పనేమో.
వింతగా ఉందే. ఎవరై ఉంటారు? ఈ గోరింటాకుతో నీ చేతుల్లో వచ్చేది రంగులు కాదు, పుళ్ళు పడిపోతాయి గంగా. పెళ్లివారమండి మేము, పెళ్లివారమండి. గోవిందే గారు, రావాలి రావాలి, తొందరగా రండి, తీసుకురండి గోరింటాకుని. తంతు ఆరంభించమని చెప్పు. సరే అత్తయ్య. ఆగండి. ఏమైంది నిరంజన్? నేనొకరి కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. అందుకని వాళ్ళు రాగానే ఈ తంతు మనం ఆరంభించవచ్చు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు? ఆ? ఎవరైనా ముఖ్య అతిథి రాబోతున్నారా? ఎవరా అతిథి? నీకే తెలుస్తుందమ్మా. కాకపోతే 2 నిమిషాలు మాత్రమే. ఈ నిరంజన్తో అన్ని చిక్కు ప్రశ్నలే. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కరుణని మన ఫ్యామిలీ మెంబర్గా చూసుకోవాలి. ఈ ఇంట్లో ఉండే అధికారం తనకు పూర్తిగా ఉంది. మీ ఇద్దరూ కూడా ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. చెప్పండి, చేస్తారుగా? బాబుగారు ఇలా అంటున్నారేంటి? ప్రదీప్ బాబుకి కరుణకి పుట్టబోయే బిడ్డని ఈ కుటుంబ సభ్యురాలుగా చేయాలనుకుంటున్నారా? ఏమిటిదంతా? ఇది నా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ముందు అందరూ నా గదికి రండి. అంతమంది అతిథుల ముందు ఇదే నాటకం? కరుణ ఇక మన కుటుంబ దీపానికి, మన ప్రదీప్ సంతానానికి జన్మనివ్వబోతోంది.
నా ఉద్దేశం ఏమిటంటే మానవతా దృష్టితో మనం మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. కరుణ కూడా ఏదో చెప్పాలనుకుంటోంది. అన్నం పుణ్యం తెలియని ఒక పసికందు ఈ లోకంలోకి రాకుండా అడ్డుకునే పాపం నేను చేయదలుచుకోలేదు. నేను ఈ బిడ్డని కనాలనుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడి నుంచి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. బిడ్డ ఇక్కడే ఉంటుంది. తను ఉండాల్సిన చోటు ఇదొక్కటే. ఏం చేయాలనేది అందరూ కూడా ఓసారి ఆలోచించుకోండి. ఎందుకంటే జరిగిన దాంట్లో ఆ బిడ్డ తప్పు ఎంతమాత్రం లేదు. ఒకవేళ మనం గనక ఆ బిడ్డ ఈ కుటుంబ సభ్యుడిగా ప్రదీప్కి బిడ్డగా పెరిగి పెద్దయ్యే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు కరుణకి మిగిలే ఏకైక మార్గం ఒక్క అబార్షనే. లేదు మావయ్య గారు, ఎంతైనా ఈ బిడ్డ ప్రదీప్ బిడ్డే కదా. అలాంటప్పుడు ఈ బిడ్డ ఈ లోకంలోకి రాకుండా అడ్డుకోవడం, ఆ బిడ్డని ఒక అనామకుడిగా చేయడం అనేది సరైంది కాదు. అందువల్ల ఆ బిడ్డ పుట్టేంత వరకు కరుణ ఇక్కడ మనతో పాటు ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈ బిడ్డ మీద కానీ నీ మీద కానీ నాకు హక్కుందని ఎంత మాత్రం చెప్పుకోను. ఆగు సుప్రియ. నువ్వు చాలా అవగాహనతో మాట్లాడావు. థ్యాంక్స్. గంగా, చెప్పండి బాబు గారు. కరుణకు గది ఏర్పాటు చేయి. రా కరుణ. చూస్తున్నావు కొడలా, నిరంజన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రదీప్ సుప్రియల దాంపత్య జీవితం మున్ముందు కష్టాల పాలవుతుందని నాకు భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్య కొంత సఖ్యత కుదిరింది. నేను వెళ్ళి కరుణ ఉండడానికి గది సిద్ధం చేస్తాను. ఉండు గంగా, నిన్నిక్కడే ఉండమని చెప్పాను కదా నేను. బయట అందరు వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్ళాలి అక్కడికి. ఇదిగో కొడలా, ఇంకో మాట చెప్తాను విను. నిరంజన్ ఇప్పుడు ఇక్కడ లేడుగా. నువ్వు తనకి నిదానంగా ఈ సంగతి చెప్పు. నేను మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తున్నానని చెప్పు. నాకు నా నిరంజన్ కుదుటపడ్డమే అన్నిటికంటే చాలా ముఖ్యం. అది కాదమ్మగారు, ఇప్పుడెలా వెళ్తారు? అవును, బయట పాటలు పాడుతున్నారు. గోరింటాకు ఏర్పాట్లు కూడా అయ్యాయి. కోడలా, ఇన్నేళ్లుగా నేను నీకన్నీ నేర్పించాను కదా, అన్నీ నువ్వు చూసుకోగలవు. ఇక్కడ అదంతా నువ్వు చూసుకో, నిరంజన్ కూడా చూసుకో. నేను పీర్బాబా దగ్గరికి వెళ్తాను. నిరంజన్ ఇలా కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేను. కానీ అమ్మగారు, చాలా రాత్రి అయిపోయింది. వీలేదు, నేను మిమ్మల్ని ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వను. చూడు, నేను సునీతి గారితో అన్నీ మాట్లాడుకున్నాను. ఆవిడ కూడా నాతో వస్తున్నారు. మేం కలిసే వెళ్తున్నాం. మేం కనుక రావడానికి 2-3 రోజులు పట్టినా సరే మీరంతా కంగారు పడకండి. ఇక్కడ మొత్తం అన్నీ నువ్వే చూసుకోకూడలా. సరే, నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అది కాదత్తయ్య, కొంచెం నేను అరే, ఒకసారేమో మేలు ముసుగు తల్లి, ఇంకోసారేమో పీర్ బాబా అంటారు. మీరింకా ఏమేం చేస్తారు అమ్మగారు? మీకెందుకు అర్థం కావట్లేదు? ఈ సమస్యకి ఎవరి దగ్గర పరిష్కారం లేదని. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఆ గంగ చేతికి గోరంటకొక్కసారి అంటిందంటే చాలు, దాంతో పని పూర్తయిపోతుంది. కూర్చో. ఇప్పటిదాకా ఎక్కడున్నావు గంగా? రా, త్వరగా వచ్చి మెహందీ పెట్టించుకో. ఇన్ని కష్టాలు పడిన తర్వాత గంగాసాగర్ జీవితాల్లోకి సంతోషాలు రాబోతున్నాయి. భగవంతుడా, అంతా సవ్యంగా జరిగేలా చూడు. చిన్నమ్మగారు, రేపు మీకు కూడా పెళ్లి జరుగుతుంది కదా, మీరు కూడా ఇవాళ మాతో పాటు గోరింటాకు పెట్టించుకోండి. రండి. ముందు నువ్వు పెట్టించుకో, ఆ తర్వాత నేను. పోనీలే, ఇది మంచికే. ఒకే దెబ్బకి 2 పిట్టలు.
గంగ చేతులకు పట్టే గతే మాధవి చేతులకు కూడా పడుతుంది. రా తల్లి. గంగక్క మీరు కొంచెం అక్కడ కూర్చోండి. గోరింటాకు పెట్టాలంటే ముందుగా మీ చేతులకి నూనె పోయాలి. గంగా, ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా. ఎంత ఘోరం కదా, ఒక నవ్వుకే ఓడిపోయా. తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి. ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయి. ఎంత చిత్రం కదా, ఒక చూపుకే ఒరిగిపోయా. సగం నీకేం కాలేదుగా? ఆ, గంగా, నీకేం దెబ్బ తగలేదుగా? మా అమ్మ ముందే ఊరికే నర్వస్ అయిపోతుంది. నాన్నగారు తన్ని కాపాడకపోతే ఏకంగా కింద పడిపోయేది. ఆ గోరింటాకు వల్లే కార్పెట్ కాలిపోయిందని ఎవరైనా చూసారంటే నేను చిక్కుల్లో పడిపోతాను. పోనీ పర్వాలేదులే. గోవిందయ్య గారు, ఇక్కడ కొంచెం శుభ్రం చేయండి. అబే వదిలేండి, నేను క్లీన్ చేస్తానుగా. తంతు మొదలవడానికి ముందే అపశకునం జరిగిపోయింది. గోరింటాకంతా నీలపాలైంది. చాలా అపశకునం అని అంటారండి ఇది. లేదా ఆంటీ, అలాంటిదేం జరగలేదు. మా అమ్మ నాన్న పెళ్ళంటే అలాంటి అపశకునం ఎంత మాత్రం జరగదు. పెద్దనాన్నమ్మే ఈ గోరింటాకు చేసి పెట్టింది పూజ కోసం. కావాలంటే మీరు దీన్ని పెట్టుకోవచ్చు. అవును, అలా చేయడమే మంచిది. కానివ్వండి, గోరింటాకు పెట్టించుకోండి. కూర్చో. నీ అదృష్టం ఏదో బాగున్నట్టుంది గంగా. ఇలా నువ్వు ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తాను. ఈ ఎత్తుగడ ఫలించకపోతే ఏమైంది? ఇంతకంటే ప్రమాదకరమైన ఎత్తుగళ్ళు నా దగ్గర చాలా ఉన్నాయి. గంగా, నీ అరచేతి మీద కేవలం మా అబ్బాయి పేరు మాత్రమే రాసిపెట్టలేదు, తన సంతోషాలు కూడా రాసిపెట్టున్నాయి. అవునండి మాధవి గారు, గంగ ఏనాడు తన హృదయం మీద మీ అబ్బాయి పేరు రాసేసుకుంది. అంతేగా గంగా? చిన్నమ్మగారు అరిచేతిలో కూడా బాబుగారి పేరు రాయండి. ఇక చూడండి నాన్నగారు, మమ్మీ చేతులకి గోరింటాకు ఎంత చక్కగా పండుతుందో చూడండి. ఏమైంది? మీరు అసలు ఏం మాట్లాడలేదే? ఏం చెప్పరేంటి నాన్నగారు?
ఎన్నెన్నో చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో నా భార్యకు గల ప్రత్యేక స్థానం ఎంత గొప్పదో చెప్పే అవకాశం కూడా నాకింతవరకు రాలేదు. మాధవిని నేనెంత ప్రేమిస్తానో నాకు తెలుసు. ఇవాళ నాకు ఆ అవకాశం వచ్చింది. ఇవాళ ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. నేను కూడా గోరింటా పెట్టుకుని మా మాధవి పేరు రాయించుకోవాలనుకుంటున్నాను. నిరంజన్ గారికి ఇప్పుడు ఎక్కువ టైం లేదు. 6 నెలలు కూడా ఇక కష్టంగానే గడుస్తాయి. నేను కొంచెం కిచెన్లోకి వెళ్ళొస్తాను.